రౌడీ షీటర్లకు భారీ బంపర్ ఆఫర్లు ఇస్తున్న టీడీపీ ప్రభుత్వం. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది పచ్చపార్టీ. అధికారంలో చేతిలో ఉంది కదా అని దారుణాలకు పాల్పడుతున్నారు. ఏకంగా కేసులు మాఫీ చేస్తామని రౌడీ షీటర్లకు టీడీపీ ప్రభుత్వం ఆఫర్లు ప్రకటించిందంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ రేంజ్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందో తెలుస్తుంది. తాజాగా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టి గెలిచేందుకు టీడీపీ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం నంద్యాల ప్రజలపై ఎన్నడూ లేనటువంటి ప్రేమను కురిపిస్తున్నారు టీడీపీ ప్రభుత్వం. నియోజకవర్గ ప్రజలకు ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. నంద్యాలలో పరాజయం పాలైతే పరువు పోతుందని భావించిన చంద్రబాబు ఎలాగైనా గెలిచేందుకు 5 మంత్రులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో నంద్యాల గెలుపు కోసం టీడీపీ ప్రభుత్వం బరితెగిస్తుంది. ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సాక్షాత్తు రౌడీ షీటర్లు సాయం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. అంతేకాకుండా ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసే గెలిపిస్తే రౌడీ షీటర్లు ఎత్తివేస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. నంద్యాలలో జరిగిన పార్టీ సమావేశంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు రౌడీ షీటర్లకు హామీలు గుప్పించడం వివాదాస్పదంగా మారింది. పార్టీ సమావేశంలో మాట్లాడిన సోమిరెడ్డి వెంకటేశ్వర్లు రౌడీ షీట్ ఉందని భయపడొద్దు, ఈ విషయాన్ని ఇప్పటికే తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాం. పార్టీ కోసం పనిచేస్తే రౌడీ షీట్ ఎత్తేస్తామని అన్నారు. త్వరలో నంద్యాలకు మంత్రి లోకేష్ బాబు వస్తారు, మీతో సమావేశం ఏర్పాటు చేసి ముచ్చటిస్తారు అని అన్నారు. ఏకంగా జిల్లా అధ్యక్షుడి రౌడీ షీటర్లకు హామీలు ఇవ్వడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. For more videos, please subscribe our channel.